ఈ ఆలయం ప్రాంగణంలోనే మనకు ఇలా కోనేరు కనిపిస్తుందండి. చుట్టూ కొబ్బరి చెట్ల మధ్య ఎంతో అద్భుతంగా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ కనిపించే శివలింగానికి, నందికి పక్కనే ఉన్న కోనేరు నీటిని తెచ్చి భక్తులు అభిషేకాలు చేస్తారు. శివరాత్రి అలాగే కార్తీక మాస సమయాల్లో ఈ ఆలయానికి భక్తులు అధికంగా వస్తారు. ఇక్కడ అతి విశేషంగా చెప్పదగినది స్వామివారి ఎదురుగా గల నంది. ఈ నందికి పైన విశేషమైన ఒక గంట ఉంటుందండి. ఇది ఓంకారనాదం వినిపించే ఒక గంట. దీన్ని ఒక్కసారి మాత్రమే కొట్టాలి అని రాసి ఉంటుంది. దీన్ని మనం తట్టగానే ఓం అనే శబ్దం వినిపిస్తుందండి.